నమస్తే, వెల్కమ్ టు పొలిటెన్ మీడియా. నేను జర్నలిస్ట్ సిరి. రాష్ట్రంలో ఏదైనా హాట్ టాపిక్ ఉందంటే అది కల్వకుంట్ల కవిత సస్పెండ్. ఏమైంది? ఎందుకు కల్వకుంట్ల కవిత సడన్గా తన ప్లేట్ ఫిరాయించింది? ఎందుకు వాళ్ళ సొంత కుటుంబ సభ్యుల్నే వీళ్ళే అవినీతి చేశారేమో అని చెప్పేసి మాట్లాడుతుంది? అసలు ఏం జరిగింది బీఆర్ఎస్ పార్టీలో? ఎందుకు కవిత బయటకు వచ్చి ప్రెస్ మీట్లు ఎందుకు పెడుతుంది? పార్టీ ఉంటే ఎంత, పోతే ఎంత అని మాట్లాడింది. ఈ అంశాలన్నిటి గురించి కూడా ఈరోజు మనకి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు బీఆర్ఎస్ లీడర్ దినేష్ చౌదరి గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, ఏం జరుగుతుంది సార్? చెప్పేది ఏం వేయలేదమ్మా. జరిగింది ఏదేమైనా సరే మాకు కూడా బాధ కలిగించే విషయమే. కవిత గారు కేసీఆర్ గారి కుటుంబ సభ్యురాల్లాగానే మేమందరం కూడా మా కుటుంబ సభ్యురాలు కానీ ఇంతకాలం ఆవిడని పరిగణించాం. తెలంగాణ ఉద్యమంలో పాలు పంచుకోవడం, విదేశాల నుండి వచ్చి జాగృతి సంస్థ నెలకొల్పి తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు, పండుగలు వీటన్నిటిని విస్తృతంగా ప్రజల్లోకి ప్రచారం చేయడం, ఒక ప్రాచుర్యం కల్పించడం, ఇవన్నీ కూడా ఆవిడ చేశారు. దానివల్ల ఇంతకాలం పార్టీ కూడా ఆవిడని ఉన్నత స్థానంలోనే ఉంచింది. కానీ ఇటీవల కాలంలో ఆవిడ స్వరం మారడం, కొన్ని ఏదైతే ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయో అదే ఆరోపణలు ఆవిడ చేయడం, వాటి వల్ల పార్టీకి నష్టం జరగడం, పార్టీలో అత్యంత సీనియర్ సభ్యులైనటువంటి హరీష్ రావు గారిని, జగదీష్ రెడ్డి గారిని, ఇటువంటి వారందరినీ కూడా ఆవిడ మాట్లాడడం, ఇవన్నీ ఒక లైన్ క్రాస్ అయింది అనేసి కేసీఆర్ గారు భావించి పార్టీ శ్రేయస్సు దృష్ట్యా ఆవిడని సస్పెండ్ చేయడం జరిగింది. ఆవిడ దాన్ని అప్పటికి కూడా తప్పు తెలుసుకోకుండా, లేదు నేను చేస్తున్నదే కరెక్ట్ అనే ఫీలింగ్లో ఈరోజు పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయడం, ఎమ్మెల్సీకి రాజీనామా చేయడం అనేది చేసి ఆవిడ దూరం అయ్యారు తప్పితే మేము ఆవిడ దూరం చేయలేదు. రైట్ సార్. ఇక్కడ ఒకసారి మనం చూసుకుందాం సార్. ఎమ్మెల్సీ కవిత లిక్కర్ స్కామ్లో అరెస్ట్. లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయిన తర్వాత బీఆర్ఎస్ వాళ్ళు ఇంక్లూడింగ్ కేసీఆర్ కూడా కూతుర్ని మర్చిపోయాడు. జైలుకి పోలే, ఒక్కసారి కూడా కలవలే. మధ్యలో హరీష్ రావు ఇంకా కేటీఆర్ వెళ్ళి కలిసిండని చెప్పి వార్తలు అయితే వచ్చినాయి. కానీ ఎప్పుడు కూడా కేసీఆర్ పోయి చూసొచ్చిండు. ఏకైక కూతురు అంటే మస్తు ఇష్టం అని చెప్పి చాలాసార్లు చెప్పిన సందర్భాలు ఉన్నాయి. మరి ఎందుకు పోలే, ఎందుకు కలవలే? ఈరోజు కవిత ఇట్లా మాట్లాడడానికి గల కారణాలు అదే అయి ఉండొచ్చు కదా. అయితే ముందుగా మనం గమనించాల్సింది ఏంటంటే, కవిత గారు అరెస్ట్ అయ్యే సమయం ఆ టైంకి కేసీఆర్ గారు గాయపడి ఉన్నారు. మనకందరికీ తెలుసు, ఆయన జారిపడ్డం ఇంట్లో, దాని ద్వారా తుంటి ఎముక విరగడం, సర్జరీ కావడం, ఇవన్నీ. సో ఆయన ఆ సమయంలో తిరగలే ఎక్కడికి కూడా బయటకి. రెండవది, కవిత గారే అప్పట్లో చెప్పారు, నా తండ్రి నన్ను ఈ స్థితిలో చూడకూడదని, నేను వాటిని రావద్దని కూడా అన్నాను. కానీ అదే కవిత ఏం చెప్పిందంటే, నా కోసం ఎవ్వరు కూడా గట్టిగా ప్రయత్నించలేదు, నా బెయిల్ కోసం గట్టిగా ప్రయత్నించలేదు, నా కోసం నా అన్న కూడా రాలే బయటికి, నేను ఇన్ని రోజులు ఉండడానికి గల కారణం వాళ్ళే అన్నట్టుగా ఆమె మాట్లాడడం జరిగింది ఒక ఇంటర్వ్యూలో. మరి దాన్ని మీరు ఏం సమాధానం చెప్తారు? ఎందుకంటే ఈరోజు ఆమె అరెస్ట్ అయిన తర్వాతనే పరిణామాలన్నీ చేంజ్ అయిపోయినాయి. ఏదంటే బీఆర్ఎస్ని బీజేపీలో విలీనం చేస్తామని, లేకపోతే పొత్తు పెట్టుకుంటామని ఆ ఇంటర్వ్యూలో ఆమెనే చెప్పడం జరిగింది. నాకు బెయిల్ రావాలంటే ఇట్లా మాట్లాడిండ్రు, బీజేపీలో విలీనం చేస్తారు, బీఆర్ఎస్ పార్టీని చేయాలని కోరుతున్నారు అని చెప్పేసి వాళ్ళు అడిగినని చెప్పేసి కవిత గారు చెప్పడం జరిగింది. మరి దీన్ని ఎట్లా పరిగణించాలి? ఈరోజు మనం ఏదైనా చెప్తున్నప్పుడు దాని విషయంలో ప్రజలకు స్పష్టత ఉందా లేదా అనేది చాలా క్లియర్గా మనం తక్కువ అంచనా వేయకూడదు. ఎందుకంటే ఏం చేసినా ఈరోజు డిజిటల్ ప్రపంచంలో ప్రతిదీ ఒక సాక్ష్యాధారంగా నిలిచిపోతుంది. మనం చూసినాం, కవిత గారిని ఆ రోజు ఈడీ అధికారులు అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు వారి ఇంటి వద్ద ఏం జరిగింది, వారితో కేటీఆర్ గారు మీరు ప్రొసీజర్ ఫాలో అవ్వడం లేదు, చట్టపరంగా నడుచుకోవడం లేదు, ఈ సమయంలో ఒక మహిళను అరెస్ట్ చేయకూడదు, మీరైనా ఇట్ట చేస్తున్నారు అనుకుంటా వాళ్ళతో వాగ్వాదానికి దిగడం, దానివల్ల ఆయన పైన ఈడీ కేసు కూడా చేసింది బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో. ఆ తర్వాత ఆవిడకి అన్ని విధాలుగా తోడుండడానికి ఎప్పటికప్పుడు కేసీఆర్ గారు ఆదేశాల మేరకు హరీష్ రావు గారు, కేటీఆర్ గారు ఇద్దరు కూడా అనేకసార్లు ఢిల్లీ వెళ్ళి న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరిపి ఆ సుప్రీంకోర్టులో దానిపైన బలమైన వాదనలు వినిపించేందుకు కావాల్సిన ఏదైతే ప్రయత్నం చేయాలో అన్నీ చేశారు వాళ్ళు. అయినా సరే ఆ రకంగా మాట్లాడడం సరికాదు, సమంజసం కాదు. కావాలంటే మీరు చూడండి ఎన్నిసార్లు పోయారు ఏంటి అనేది అన్ని కూడా ఉంటాయి మీ దగ్గర. అదేవిధంగా ఈడీ కేసులో బెయిల్ అనేది అంత ఈజీగా రాదు.
అయినా సరే ఏమేం ప్రయత్నాలు చేయాలో అన్ని రకాల ప్రయత్నాలు చేసినాం. సరే ఫైనల్గా సుప్రీంకోర్టు న్యాయమూర్తి గారే వ్యాఖ్యానించడం జరిగింది. బెయిల్ ఈజ్ ఏ రైట్, జైల్ ఈజ్ నాట్. అసలు ఈ కేసులో ఇంకా సాక్ష్యాధారులే పూర్తిగా మీరు నిరూపించలేకపోతున్నారు, అంతకాలం ఎట్లా పెడతారు జైల్లో అనుకుంటే బెయిల్ ఇచ్చారు. అవన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ చేసిన ప్రయత్నాలు, న్యాయ కోవిదలతో మేము చేసిన కృషే కదా. అది కేసీఆర్ గారు, కేటీఆర్ గారు. రెండోది మీరు అన్నారు ఇంకోటి, ఆవిడ ఆరోపించారు ఇట్లా బీజేపీలో విలీనమని. మేము ఆ రోజు చెప్పినాము, ఈ రోజు చెప్తున్నాము. కేసీఆర్ గారు, కేటీఆర్ గారు అనేక సార్లు చాలా స్పష్టంగా కేటగారికల్గా చెప్పడం జరిగింది. మేము ఏ రోజు కూడా ఏ పార్టీతో పొత్తుకుపోము, ఏ పార్టీలో విలీనం చేయము. ఎందుకంటే అప్పట్లో కాంగ్రెస్ పార్టీయే తెలంగాణ ఇస్తే మాలో విలీనం చేయాలి మీరు అనే షరతు పెడితేనే, ఆ తర్వాత ఒకవేళ విలీనం చేస్తే మనము తెలంగాణ ప్రయోజనాల కోసం కొట్లాడే వాళ్ళు ఎవరు ఉంటారు అని ఆలోచించి ఆ రోజు కేసీఆర్ గారు కాంగ్రెస్లో విలీనం చేయలేదు. అట్లాంటప్పుడు ఇంకో పార్టీతో ఎందుకు చేస్తాం మేము? ఎందుకంటే తెలంగాణ ప్రయోజనాలు కాపాడాలన్నా, తెలంగాణ యొక్క హక్కులు ఏదైతే పరిరక్షింపబడాలన్నా తెలంగాణ తరపున గొంతెత్తే ఒక పార్టీ ఉండాలి. ఆ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలోని బీఆర్ఎస్ తప్పితే ఇంకో పార్టీ కాదు. అది ఈరోజు మనం అనేక పరిణామాలు చూసాం కాబట్టి దాని ద్వారా నిరూపితమైంది. కాబట్టి ఎవరైనా అటువంటి మాటలు ఏమన్నా అన్నా ఇంకోటి ఉన్నా నమ్మాల్సిన అవసరం లేదు. రైట్ సార్. అంటే ఇక్కడ ఏంటంటే అసలు కవిత గారు రాజకీయాలకు రావడం కేటీఆర్కి, కేసీఆర్కి ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదు అంటే వెనకాల ఉండాలి కానీ ముందుకు రావద్దు. ఛానల్ పెడతా అన్నా కూడా 2006లో ఛానల్ పెట్టాలనుకున్నా కూడా పెట్టలేని పరిస్థితి. ఎందుకంటే ఇంట్లోనే ఒప్పుకోలేదు, ఫండ్స్ ఇవ్వడానికి ముందుకు రాలేదు అని చెప్పేసి కొంతమంది బాహాటంగానే బయట చెప్తున్నారు ఇంటర్వ్యూలల్లో. ఆ రోజు నుంచెల్లే కవిత బయటికి రావద్దు, ఇట్లా చెయ్యొద్దు అని అన్నా కూడా సపరేట్గా ఒక తెలంగాణ జాగృతి పార్టీ పెట్టుకుంది. దాంతో త్రూ వెళ్తుంది, బతుకమ్మలు ఇవన్నీ చేస్తుంది. ఛానల్ పెట్టుకోవాలంటే కూడా తనకు కొంచెం ఇబ్బంది పెట్టింది. ఇంట్లో నుంచే తనకి వ్యతిరేకత వచ్చిందని చెప్పేసి కొంతమంది బయటకు వచ్చేసి ఇంటర్వ్యూలలో చెప్తున్నారు. మరి దీని మీద మీరేమంటారు? అన్నవాళ్ళు ఎవరమ్మా? తెలంగాణ విఠల్ గారు చెప్పారు. ఎవరతను? అంటే గతంలో ఉన్నారు కదా, పార్టీలో ఉన్నారు కదా. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? ఇప్పుడు లేరు కానీ పార్టీలో. ఇప్పుడు ఎవరు పంచన్ ఉన్నాడు, ఎవరు సంకలు ఉన్నాడు? బీజేపీ కాంగ్రెస్ మాట్లాడిపించే పిట్టలు ఏవైతే ఉంటాయో వాళ్ళ మాటలు మేము ఎందుకు పట్టించుకుంటామో వాళ్ళ దానికి ఒక్క మాట కూడా అంటే వాస్తవం లేదంటారా? ఇప్పుడు కవిత చెప్తేనే కదా తెలంగాణ విఠల్కైనా ఇంకెవరికైనా తెలిసేది. కవిత గారు చెప్పారని చెప్పిండా? కవిత గారే చెప్పారని చెప్పి ఆ మాటలు ఒకవేళ అదే చెప్పుంటే కవిత గారు ఇవాళ అది కూడా చెప్పేటోళ్ళే కదా. ఇన్ని చెప్పిన ఆవిడ ఒకవేళ కనుక అది నిజమే అయ్యి ఉంటే ఇవాళ అన్ని మాట్లాడిన ఆవిడ ఈ విషయాలు కూడా మాట్లాడే వాళ్ళే కదా. అంటే పేపర్ కూడా పేరు మేము ఫిక్స్ చేసుకున్నాం అని చెప్పేసి అన్ని మాట్లాడుకున్నాం అని చెప్పేసి చెప్పిండ్రు తెలంగాణ విఠల్ గారు. నేను మళ్ళీ చెప్తున్నా, ఎవడో గాలిగొట్టం గన్నయ్య గారు మాట్లాడిన మాటలకు మమ్మల్ని సమాధానం చెప్పంటే మేము ఎట్లా చెప్తాం? అంటే మీరందరూ ఒకటే దగ్గర ఉన్నారు కదా, ఫస్ట్ నుంచి వెళ్ళి కూడా ఒక కుటుంబంలా ఉన్నారని చెప్పింది మీరే. ఎవరు? ఇప్పుడు మీరందరూ కూడా అంటే కవిత గారే కావచ్చు, ఇప్పుడు తెలంగాణ వీళ్ళందరూ, కవిత గారు, కేసీఆర్ గారు కుటుంబం, వీళ్ళందరూ కాదు కదా. పార్టీలో ఉన్నంత వరకు అయితే కుటుంబ సభ్యులు అయ్యేటోళ్లే కదా. నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నంత మాత్రాన జరుగుతున్న ప్రతిదీ నాకు తెలవాలని లేదు. అంతర్గతంగా జరిగే సంభాషణలు చాలా ఉంటాయి. అవన్నీ నాకు కాకుండా నాకు తెలియకపోయినా సరే బయటకు వచ్చి నేను చెప్పినా అనుకోండి అవలగండి అయితా, నిజాలు కావాలి. అంటే ఇప్పుడు ఏవైతే మాటలు వస్తున్నాయో ఈ ఛానళ్ళ గురించి కావచ్చు, పేపర్ గురించి వచ్చేది కవిత అయితే అనలేదంటారు. ఆవిడ చెప్పాలి కదా, ఆవిడ చెప్పినప్పుడు అడుగుదాం, మాట్లాడదాం. నేను అంటున్నా ఎవడో టామ్ డిక్ అండ్ హ్యారీ వచ్చి మాట్లాడిన దానికి మేము ఎందుకు సమాధానం చెప్తాం అంటున్నా. రైట్. అట్లనే సార్, మరి ఎందుకు మరి కవితకి ఒక కరెక్ట్ అయిన పదవి ఎందుకు ఇవ్వాలి పార్టీలో? ఇప్పుడు ఫస్ట్ నుంచి కూడా ఏంటంటే ఆమెకి కరెక్ట్గా కేటీఆర్కి ఇచ్చినంత విలువ, హరీష్ రావుకి ఇచ్చినంత విలువ, ఎవరైతే సంతోష్ రావు ఉన్నారో ఆయనకి ఇచ్చినంత విలువ కవితకి ఇవ్వలేదు అన్నది ఒకటి బాగా ఆయన ఇప్పుడు కవిత వెనకాల ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా మంది మాట్లాడుతున్నారు. ఇప్పుడు కవిత కూడా ఒకనొక టైంలో అదే వేరే వాళ్ళకి ఇస్తున్న ప్రియారిటీ నాకు దక్కలేదు, నాకు తక్కువ చేస్తున్నారు అని చెప్పేసి ఆమె కూడా కొంత ఫీల్ అయిన సందర్భాలు ఉన్నాయి. మరి దీని మీద ఏమంటారు? మీరు ఆమెకి ప్రియారిటీ ఇవ్వాలి అంటే బీఆర్ఎస్ పార్టీలో ప్రియారిటీ తక్కువైంది కాబట్టి ఈరోజు తను బయటకు వెళ్ళింది అని కూడా అనుకోవచ్చు కదా. అట్లా అనుకోవడం అవివేకం అవుతుందమ్మా. ఉద్యమం సమయంలో కష్టపడ్డారు, దాన్ని ఎవరు కాదనలేదు. ఆ తర్వాత 2014లో మరి బీఆర్ఎస్ పార్టీయే కదా ఆవిడకి నిజామాబాద్ ఎంపీ సీట్ ఇచ్చి గెలిపించుకున్నది. ఆవిడకి ఇవ్వాల్సిన ప్రాముఖ్యత ఇచ్చినట్టే కదా లోక్సభ సీట్ ఇచ్చి ఆవిడని గెలిపించుకున్నది. సరే దురదృష్టవశాత్తు ఓడిపోయింది తర్వాత. అయినా సరే మళ్ళీ ఆవిడకి ఎమ్మెల్సీ స్థానం ఇచ్చి చట్టసభల్లో ఆవిడ పాల్గొనే అవకాశం కూడా ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీయే కదా.
మరి ఇంకెక్కడ గౌరవం తగ్గించినట్టు ఆమెది? కేసీఆర్ గారు ఎవరెవరికి ఏ సమయంలో ఏ బాధ్యతలు ఇవ్వాలో వారికి తెలుసు. ఆ సమయంలో తప్పకుండా వారికి ఇస్తారు. ఇప్పుడు హరీష్ రావు గారికి కూడా పార్టీ పదవి లేదు ఇంకా, కానీ ఆయన పార్టీ సేవలు అందించడం ఎక్కడ ఆపలే కదా. కేటీఆర్ గారికి వర్కింగ్ ప్రెసిడెంట్ ఉందంటే రెండోసారి గెలిచిన తర్వాత కేసీఆర్ గారు పూర్తిగా ప్రభుత్వ పనుల్లోనే నిమగ్నం అవ్వాలి కాబట్టి పార్టీ వ్యవహారాలు చూడడానికి కేటీ రామారావు గారిని నియమించడం జరిగింది. అందరినీ మళ్ళీ ఒకవేళ ఇస్తే కవిత గారికి కూడా ఏదన్నా ఇదే ఇచ్చుంటే మళ్ళీ ఇదే అపోజిషన్ పార్టీలో ఉన్న వాళ్ళు మాట్లాడేలాగా ఒక మొత్తం కుటుంబ పార్టీయే, వాళ్ళు ఈ పదవులు ఉన్నారు, వీళ్ళ పదవులు ఉన్నారు అనుకుంటే అదే మాట్లాడుతుండే. కాబట్టి కేసీఆర్ గారు కేటీఆర్ గారిని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా పెట్టి తప్పితే మిగిలిన కుటుంబ సభ్యులు ఇంకెవరున్నారు? ఇప్పుడు ఉన్నారు కదా, ఇప్పటి వరకే ఎమ్మెల్సీగా కవిత గారు ఉన్నారు, హరీష్ రావు గారు ఉన్నారు, కొడుకు కేటీఆర్, మళ్ళీ సంతోష్ రావు, మొత్తం కుటుంబం మెయిన్ అంతా కుటుంబ సభ్యులు ఉన్నారు కదా సార్. అవునమ్మా. ఇప్పుడు ఇందులో హరీష్ రావు గారు మొదటి నుంచి ఉద్యమ సమయంలో కేసీఆర్ గారు వెంట ఉండి ఉద్యమంలో పాల్గొన్నారు. కేటీఆర్ గారు కూడా అమెరికా నుండి మంచి ఉన్నతమైన సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని వదులుకుని మరీ ఇక్కడికి వచ్చి ఉద్యమంలో పాల్గొన్నారు, తండ్రికి తోడుగా నిలబడాలని. ఆ రోజు కరీంనగర్ ఏదైతే ఉప ఎన్నిక జరిగిందో లోక్సభది, ఆ రోజు అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నేతృత్వంలో మొత్తం ఉన్న శక్తులు అన్నీ వాడింది. ఎట్లయినా కేసీఆర్ గారిని ఓడగొట్టి తెలంగాణ ఉద్యమమే లేదు, తెలంగాణ ఆకాంక్ష లేదు ప్రజల్లో అనేసి నిరూపించాలని ఎన్నో ప్రయత్నాలు చేసింది. అవన్నీ గమనించే కేటీఆర్ గారు మా తండ్రి గారు ఒక ఉన్నతమైన లక్ష్యం కోసం కొట్లాడుతుండు, మా తెలంగాణ సాధన కోసం కొట్లాడుతుండు, మా జన్మభూమి రుణం తీర్చుకోవాలని పోరాడుతుండు అనేసి నేను కూడా ఆయన వెంట నిలబడాలి, నేను ఇక్కడ అమెరికాలో సుఖ సంతోషాలతో ఈ సమయంలో ఆయన కష్టకాలం ఉన్నప్పుడు ఉండడం సరికాదు అనుకుని అవి వదులుకుని ఇక్కడికి వచ్చారు. వదులుకుని ఇక్కడ వచ్చి ఆ రోజు ఆ ఎన్నికల్లో కీలకమైన పాత్ర పోషించారు. ఆ తర్వాత జరిగిన నెక్స్ట్ జనరల్ ఎలక్షన్స్లో ఆయన అసెంబ్లీకి పోటీ చేసి అసెంబ్లీలో ప్రజల మ్యాండేట్ తీసుకుని శాసనసభ్యుడై మళ్ళీ తెలంగాణ ఉద్యమంలో అనేక ఉద్యమాలు చేసి కేసులు పాలయ్యి అన్నీ చేసిన వ్యక్తి కేటీఆర్ గారు. కవిత గారు కూడా ఉద్యమాలు చేశారు, కేసులు పాలయ్యారు, ఆవిడ కూడా ఇబ్బందులు పడ్డారు. తర్వాత అదే ప్రజల యొక్క మ్యాండేట్ ద్వారా ఎంపీ అయ్యారు. కాబట్టి వీళ్ళందరూ ప్రజల నుంచి ప్రజల చేత ఎన్నుకోబడిన నాయకులు. వీళ్ళని మనం కుటుంబ సభ్యులుగా ఎన్నుకోబడ్డారు అనే మాట మాట్లాడడం సరికాదు. అట్లా అంటే కనుక మనం ప్రజల యొక్క తీర్పుని మనము అవహేళన చేసినట్టే అవుతుంది. ఇంకా ఏ పార్టీలో కూడా కుటుంబ సభ్యులకి ఇంత విలువ ఇవ్వలేదు. ఎందుకు లేదమ్మా? ఏ పార్టీ ఉన్నా కాంగ్రెస్ పార్టీ ఉన్నది. కాంగ్రెస్ పార్టీలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఇద్దరు లోక్సభ సభ్యులుగానే ఉండే, ప్రియాంక గాంధీ పార్టీ జనరల్ సెక్రటరీగానే ఉండే. మరి అది కుటుంబ పాలన కాదా? లేదు. ఇప్పుడు ఈ రాష్ట్రంలోనే తీసుకుందాం, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రిగా ఉన్నాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య శాసనసభ్యురాలుగా ఉన్నది, గడ్డం వివేక్ గారు మంత్రిగా ఉన్నారు, వివేక్ గారి కొడుకు ఎంపీగా ఉన్నాడు, వివేక్ గారు అన్న ఎమ్మెల్యేగా ఉన్నాడు. అవి కాదా? మరి ఎందుకు ఫస్ట్ నుంచి కూడా కుటుంబ పాలన అని ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ మీద పడిండు? ఇవన్నీ ఎందుకు మీరు ఫస్ట్ నుంచి గలమెత్తి మాట్లాడలేదు? ఎందుకంటే ఎన్నోసార్లు కుటుంబ పాలన, నియంత పాలన అని మాట్లాడినప్పుడు ఎందుకు మరి ఏ బీఆర్ఎస్ నాయకుడు కూడా దాన్ని తప్పు, మీరు ఇట్లా మాట్లాడే తప్పని ఎందుకు ఎవరిని మీరు ఆపగలలేకపోయారు? మేము ఆపగలగడం ఎట్లా కుదురుతుందమ్మా? ఇది భారతదేశం, వాక్ స్వాతంత్రం ఉన్నది, నోటికి ఏదొస్తే అది మాట్లాడవచ్చు. కానీ ఎప్పటికప్పుడు ఈ ఆరోపణలు తిప్పికొట్టినమే. కేటీఆర్ గారు, కేసీఆర్ గారు ఎన్నిసార్లు చెప్పలేదు? పబ్లిక్ మీటింగ్లలో ఎన్నిసార్లు చెప్పలేదు? మమ్మల్ని మీరు కుటుంబ పాలన అంటారా? మోతీలాల్ నెహ్రూ కొడుకు జవహర్లాల్ నెహ్రూ కూతురు ఇందిరాగాంధీ కొడుకు సంజయ్ గాంధీ, రాజీవ్ గాంధీ భార్య సోనియా గాంధీ గారి కొడుకు రాహుల్ గాంధీ గారి సోదరి ప్రియాంక గాంధీ, ఇంతమంది వారసత్వ రాజకీయాల్లో ఉన్న మీరు మా గురించి మాట్లాడతారని ఎన్నిసార్లు చెప్పలేదు? ఎన్ని పబ్లిక్ మీటింగ్లలో చెప్పలేదు? బీజేపీ నాయకులు మాట్లాడతారు. బీజేపీ నాయకులు మాట్లాడితే బీజేపీ నాయకుల్లో ఎంతమందికి లేరు? ఇప్పుడు గతంలో వసుంధర రాజే గారు రాజస్థాన్ సీఎం ఉండే, ఆవిడ కొరకు దుష్యంత్ సింగ్ ఆయన ఎంపీగా ఉండే, వారసత్వ రాజకీయం కాదా? మేనకా గాంధీ ఆవిడ కేంద్ర మంత్రిగా ఉండే బీజేపీ నుండి, ఆవిడ కొడుకు వరుణ్ గాంధీ ఆయన ఎంపీగా ఉండే, అది కుటుంబ రాజకీయం కాదా? అదేవిధంగా అనురాగ్ ఠాకూర్ యొక్క తండ్రి ప్రేమ్ కుమార్ దుమాల్ ఆయన ముఖ్యమంత్రి ఉండే, ఈయనేమో కేంద్ర మంత్రి ఉండే, అది కాదా? గోపీనాథ్ ముండే, పంకజా ముండే, అది వారసత్వం కాదా? ఇట్లా చెప్పుకుంటా పోతే ఎంతమంది లేరమ్మా? పీయూష్ గోయల్ ఆయన తండ్రి వేద్ ప్రకాష్ గోయల్,
దేవేంద్ర ఫడ్నవీస్ వాళ్ళ ఫ్యామిలీ, యడ్యూరప్ప కొడుకు రాఘవేంద్ర, ఎంతమంది లేరు వాళ్ళ దగ్గర కుటుంబ రాజకీయాలు లేవా? ఇంతమంది ఉన్నా ఇప్పుడు మీరు చెప్పిందో 10ల సంఖ్యలో చెప్పిండ్రు, ఇంతమంది ఉన్నా కూడా ఎందుకు కేసీఆర్ ఫ్యామిలీ మీద అందరి దృష్టి పడింది అంటారు? మరి తప్పకుండా మరి వాళ్ళందరికీ కడుపు మంట ఉంటది. కేసీఆర్ గారు చరిత్రలో నిలిచిపోవడం కాదు, చరిత్రని సృష్టించారు. సమైక్య రాష్ట్రంలో అత్యధిక వనరులు, అత్యధిక సీట్లు, అత్యధిక జనాభా ఇవన్నీ ఉన్న సీమాంధ్ర ప్రాంతానికి సంబంధించిన వ్యవస్థతోని కొట్లాడి ఇష్టం లేని కేంద్రాన్ని మెడలు వంచి తప్పించుకుని తిరుగుతున్న బీజేపీని కూడా దోషిగా ప్రజల ముందు నిలబెట్టి తప్పనిసరి పరిస్థితుల్లో తెలంగాణ తీసుకొచ్చారు పరిస్థితి. చరిత్రలో ఎప్పటికైనా సరే ఒకటైతే సత్యమమ్మ, తెలంగాణ రాష్ట్రం అనేది ఏర్పడింది అంటే అది కేవలం కేసీఆర్ గారి వల్ల మాత్రమే, కేసీఆర్ గారి కృషి వల్ల మాత్రమే, ఆయన యొక్క అకుంఠిత దీక్ష వల్ల మాత్రమే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. తెలంగాణ ఉద్యమం కూడా ఎక్కడ రక్తపాతం జరగకుండా ముందుకెళ్ళింది. అంత చేసిండు కాబట్టే ఆయన మీద ఈ పార్టీలు, వ్యవస్థలు, ఈ మీడియా సంస్థలు వీళ్ళందరికీ కడుపు మంట. ఇక్కడ ఒక ప్రశ్న సార్ ఏంటంటే, ఇప్పుడు కల్వకుంట్ల కవిత బయటకు వచ్చి సస్పెండ్ చేసిన తర్వాత రాజీనామా చేసిన తర్వాత తను ఒకటే మాట్లాడుతుంది, మా నాన్న అవినీతి చేయలే, చేసిన వాళ్ళు వేరే వాళ్ళు, అన్న నాన్న జాగ్రత్తగా ఉండండి, హరీష్ రావుని నమ్మొద్దు, సంతోష్ రావుని నమ్మొద్దు అని చెప్పేసి అంటే అది అక్కడికి వెళ్తుంది. ఎంతసేపు కూడా ఇప్పుడు సిబిఐ కేసు పడింది అంటే పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత, నాకు ఇంత బాధ అవుతుంది, ఇదంతా చేసింది కూడా హరీష్ రావే అని చెప్పేసి ఆమె ముక్త కంఠంతో చెప్తుంది. కుటుంబ సభ్యురాలే చెప్తుందంటే అందులో ఎంతో కొంత వాస్తవం లేదంటారా? నిజంగా అవినీతి జరగలేదా కాళేశ్వరం ప్రాజెక్టులో? కుటుంబ సభ్యులైనంత మాత్రాన అందరి అభిప్రాయాలు ఒకటే కావాలని రూల్. మన చేతికున్న 5 వేళ్లే ఒక తీరులో ఉండవమ్మా. ఎవరెవరి ఆలోచనలు, ఎవరెవరి ఆకాంక్షలు, ఎవరెవరి ఎక్స్పెక్టేషన్స్ ఇవన్నీ వేరు వేరు ఉంటాయి. అవి మీట్ కాని పరిస్థితుల్లో అది కుటుంబంలో వ్యక్తులు కూడా పక్కకు పోయి చేస్తారు. నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. సోనియా గాంధీ, మనేకా గాంధీ ఇద్దరు ఎవరు? తోడికోడలు. రాజీవ్ గాంధీ గారి భార్య ఒకళ్ళు, సంజయ్ గాంధీ గారి భార్య. మరి ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీలో లేరు కదా. ఒకరు బీజేపీలో ఉన్నారు, ఒకరు కాంగ్రెస్లో ఉన్నారు. ఓకే, తర్వాత మనం తీసుకుంటే మన తెలుగు రాష్ట్రాల్లోనే తీసుకుందాం. తెలుగు రాష్ట్రాల్లో చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షునిగా, సీఎంగా ఉండే, కానీ అదే సమయంలో ఆయన సొంత తమ్ముడు రామ్మూర్తి నాయుడు కాంగ్రెస్. కరెక్టా కదా? పక్క రాష్ట్రంలో మళ్ళీ ఇప్పుడే ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబంలో జగన్మోహన్ రెడ్డి గారు, విజయమ్మ గారు ఇద్దరు పక్కకెళ్ళి వైఎస్ఆర్సీపీ పెట్టుకున్నారు. కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సొంత తమ్ముడు వివేకానంద రెడ్డి మాత్రం కాంగ్రెస్ లో మంత్రిగా కొనసాగాడు. తర్వాత వచ్చి జాయిన్ అయ్యారు కదా సార్. తర్వాత అమ్మా వేరు పార్టీలు ఉన్నారా లేదా? ఇప్పుడే తీసుకుందాం. జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన సొంత చెల్లెలు షర్మిల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు. మరి ఒక పార్టీలో లేరు కదా. ఇక్కడ కూడా మన దగ్గర కూడా తీసుకుందాం. కొంతమంది రాజకీయ నాయకులు ఉన్నారు, వాళ్ళ కుటుంబ సభ్యులు. అంతేందుకు ఇప్పుడు మనం తీసుకుంటే కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఆరోగ్య శాఖ మంత్రి ఉన్నారు, దామోదర్ రాజనరసింహ. 2018 ఎన్నికల సమయంలో దామోదర్ రాజనరసింహ గారి వైఫ్ పోయి బీజేపీలో చేరి టికెట్ కోసం ప్రయత్నించలేదా? భార్యాభర్తలు ఇద్దరు వేరువేరు పార్టీలలో ఉండి టికెట్ కోసం ప్రయత్నించలేదా? తర్వాత మళ్ళీ ఆయన బతిమాలుకుని తెచ్చుకున్నాడు అనుకో కొంతకాలం, అది వేరు విషయం. అదేవిధంగా ఇక్కడ కూడా కుటుంబంలో ఒక రాజకీయ ఆకాంక్షలు, లేకపోతే నా ప్రాబల్యం ఎక్కువ ఉండాలి అని ఒక ఆలోచన వచ్చిన తర్వాత వేరే పార్టీలలోకి పోవడమో, లేకపోతే వెళ్ళేటప్పుడు ఏమన్నా ఆరోపణలు చేయడమో సహజం. కాబట్టి వాటిని పట్టుకొని అది నిజమైపోతుందా అంటే, ఇప్పుడు పక్కకు పోయి బయటకు పోయి ఆరోపణలు చేసిన అన్ని నిజమైతాయమ్మా? ఇప్పుడు అంత ఎందుకు నేను చెప్తా. ప్రధాని నరేంద్ర మోడీ గారు ఉన్నారు. మొన్నటి వరకు జమ్మూ కాశ్మీర్ గవర్నర్గా ఉన్న సత్యపాల్ మాలిక్ అనే వ్యక్తి ఆ గవర్నర్ పదవి అయిపోయే సమయానికి ఏమన్నాడంటే, ఆ రోజు అసలు ఈ పుల్వామా ఇవన్నీ కాకపోవు, నేను నరేంద్ర మోడీకి చెప్పాను, వీళ్ళని మనము రోడ్డు మార్గంలో ప్రయాణించకుండా వాళ్ళకి మనము హెలికాప్టర్లు లేకపోతే ప్రత్యేక విమానాలు ఇచ్చి వాళ్ళని తరలిద్దాం ఇంకో చోటకి ఈ సైనికులని. అంటే నా మాట వినలే, అందుకే ప్రమాదం జరిగింది అన్నాడు. వాళ్ళంత మాత్రం చేత నిజమైందా? కాబట్టి ఆరోపణలు వేరు, వాటిలో నిజాలు వేరు. నిరూపితమైనంత వరకు ఎంత పెద్దోళ్ళు చేసిన ఆరోపణలుగానే ఉంటాయి. కాబట్టి కుటుంబ సభ్యులు అన్నంత మాత్రాన చేస్తే దానికి ప్రతిదానికి ఉండవు.
అంటే ఎక్కడ చెడింది అంటారు సార్? ఇప్పుడు హరీష్ రావుకి కవితకి ఇంకా సంతోష్ రావుకి కవితకి ఎక్కడ చెడింది అంటారు? ఎందుకంటే మనం ఫస్ట్ నుంచి చూసుకున్నట్టయితే కేసీఆర్ గారి పక్కన ఉన్నది ఎవరంటే హరీష్ రావు ఇంకా సంతోష్ రావు. ఎందుకంటే మనం వీళ్ళు రాకముందు కేటీఆర్ కానీ కవిత కానీ రాకముందు కూడా వీళ్ళే ఉన్నారు. ఎక్కువ వరకు చూసుకున్నట్టయితే వీళ్ళు అమెరికాలో ఉన్నా కూడా పక్కన ఎక్కువ కనబడింది వీళ్ళిద్దరే. ఈరోజు మరి వాళ్ళనే దయ్యాలన్నీ సంబోధించింది వాళ్ళనే అనిపిస్తుంది ఈరోజు చూస్తే. అప్పుడు మనం 100 రోజుల వెనక్కి చూసుకుంటే ఎయిర్పోర్ట్లో మా నాన్న పక్కన దయ్యాలు ఉన్నారు అని చెప్పేసి అంటే మరి వీళ్ళనే అన్నట్ట ఎవరిని అన్నట్టు ఏంటంటారు అసలు? ఇప్పుడు ఆవిడ ఎందుకు అలా మాట్లాడింది అనేది నేను చెప్పలేను, ఆవిడ మనసులో ఏమున్నది అనేది. కానీ ఇవ్వాల్సినంత గౌరవం ఎవరికైనా సరే కేసీఆర్ గారు ఇస్తారు. కానీ ఎప్పుడైతే ఒక లైన్ దాటుతున్నారు లేకపోతే వీళ్ళు తప్పుదారిలో వెళ్తున్నారు అన్నప్పుడు ఎంత టోళ్ళనైనా తీసి పక్కన పెడతారు. ఆయన దగ్గర అది కూడా ఉన్నది. ఆయన తర్వాత పర్యవసానాల తర్వాత ఫస్ట్ అయితే క్రమశిక్షణ ఉండాలి అనుకునే రకం ఆయన. సో కవిత గారు ఎందుకు మాట్లాడారు, దాని వెనుక కారణాలు ఏంది, దాని వెనుక ఎవరైనా ప్రోద్బల్యం ఉన్నదా లేకపోతే ఇంకేమన్నా ఉన్నదా అనేది రాబోయే రోజుల్లో తెలుస్తుంది. అంటే కవిత గారు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతారంటారా? నేను ఆవిడ జాయిన్ అవుతారా లేదా లేకపోతే ఆవిడ కార్యాచరణ ఏంది అనేది నాకు తెలియదు. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా అంత క్లోజ్గా ఆవిడతో సాన్నిహిత్యంగా మేము మెదిలింది లేదు. ఆవిడ కార్యాచరణ ఆవేది. కానీ మేము చెప్పేది అయితే ఇటువంటి ఆరోపణలు ఏవైతే కాంగ్రెస్ బీజేపీ చేస్తున్న ఆరోపణలను మనం కూడా చేస్తున్నాము అంటే తప్పకుండా ఎక్కడో ఎవరిదో ప్రభావం ఉండాలి అనేది మేమందరం నమ్ముతున్నాం. అంటే ఇక్కడ నాకు ఒకటి అర్థం కాని విషయం ఏంటంటే సార్, ఎందుకు మరి ఇప్పుడు యూరియా వస్తలేదంటే కాంగ్రెస్ మీద మనం చూసినాం సెక్రటేరియట్ ముందు అందరూ కూర్చొని ఎమ్మెల్యేలు వాళ్ళందరూ కూర్చొని వేసిండ్రు. ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారో వాళ్ళందరూ దాన్ని అలా చేసి అరెస్టులు చేసిండ్రు. మరి బీజేపీ కేంద్రం నుంచి రావాలని ఎందుకు అడుగుతలేరు? ఇప్పుడు అడగాలి కదా. ఇప్పుడు కాంగ్రెస్ ఏమంటుంది, కేంద్రం నుంచి వస్తలేదు అంటది. మరి కేంద్రం నుంచి రావాలని చెప్పి వీళ్ళు కూడా అడగాలి కదా. వీళ్ళు ఎందుకు అడుగుతారు? ఓన్లీ కాంగ్రెస్ని అడుగుతూనే సరిపోతుందా? వీళ్ళు ఇప్పుడు ఇక్కడ 8 మంది ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నారు తెలంగాణ నుంచి వెళ్ళి, వాళ్ళని కూడా ప్రశ్నించాలి కదా. ఎందుకు ఎప్పుడు కాంగ్రెస్నే టార్గెట్ చేస్తుంది బీఆర్ఎస్, బీజేపీని ఎందుకు టార్గెట్ చేయదు బీఆర్ఎస్? అక్కడే మీరు పొరపాటు పడుతున్నారు. బీజేపీ మీద అసలు మొట్టమొదటిగా దేశవ్యాప్తంగా ఎవరైనా గట్టిగా ప్రాంతీయ పార్టీ గళమెత్తి పోరాటం చేసింది అంటే అది బీఆర్ఎస్. నల్ల చట్టాలను వ్యతిరేకించి దానికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ఢిల్లీలో కూడా ఉద్యమాలు చేసిన చరిత్ర మాది. తెలంగాణ రైతుల దగ్గర నుండి పారాబాయిల్డ్ రైస్ కొనము అనుకుంటా కేంద్రం నిర్ణయం తీసుకుంటే ఈ తెలంగాణ రైతులు పండించే అత్యధిక శాతం ధాన్యం ఏదైతే ఉందో ఎందుకు కొనవు నువ్వు, మేము ఈ దేశంలో భాగం కదా, మా దగ్గర పన్నులు వస్తలేవా, మేము ఇచ్చిన డబ్బులతో కాదు మీ ప్రభుత్వం నడిచేది అని మన రైతుల పక్షాన ఢిల్లీలో నిరసనలు తెలిపి పోరాటం చేసింది మేము. అదేవిధంగా ఈ 2 జాతీయ పార్టీలు కూడా దేశానికి స్వాతంత్రం వచ్చిన నాటి నుండి నష్టం చేసింది తప్పితే ఈ రోజుకి భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశంగానే మిగిలింది, అభివృద్ధి చెందిన దేశంగా ఎదగకపోవడానికి కారణం వీళ్ళిద్దరు అనేసి ఇద్దరికి సమదూరం పాటించిన పార్టీ మేము. కాబట్టి మా విషయంలో ఎవరైనా కనుక అటువంటి మాటలు మాట్లాడితే తప్పకుండా వారికి రాజకీయ అవగాహన లేదు అనుకోవాలి. అవసరమైనప్పుడు దేశ సమగ్రతకు లేకపోతే దేశ జనాభా హితంలో తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉంటే వాటిని బేషరతుగా సమర్థించేది మేమే. ఎందుకంటే లార్జర్ ఇంట్రెస్ట్ ముఖ్యం, దేశ ప్రయోజనాలు ముఖ్యం, ప్రజా ప్రయోజనాలు ముఖ్యం. అటువంటి సమయంలో రాజకీయాలు రాడొద్దు అనుకుంటా అప్పుడు సమర్థించేది మేమే. లేదు ఏదైనా తప్పుడు నిర్ణయం తీసుకుంటే దాన్ని వ్యతిరేకించేది మేమే. కాబట్టి మాకు వీళ్ళలో బీజేపీ చుట్టం కాదు లేకపోతే కాంగ్రెస్ వాడేమి శాశ్వత శత్రువు కాదు, వాళ్ళు ప్రత్యర్థులు. ఎట్ ద సేమ్ టైం తెలంగాణకు అన్యాయం చేస్తున్న పార్టీలు కాబట్టి ఇద్దరు నిలదు. కానీ యూరియా విషయంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎందుకు ఎక్కువ నిలదీస్తామంటే ఆ ప్రణాళిక వీళ్ళు తీసుకోలేదు. గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఏదైతే ఈ వానాకాలం రావడానికి 3 నెలల ముందే ఇక్కడ నుండి అధికారులను లేకపోతే ఎంపీలను ఢిల్లీలో ఉన్న ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధులను వీళ్ళందరినీ కూడా సమాయత్తం చేసి ఆయా శాఖల చుట్టూ తిరిగి మనకు రావాల్సిన యూరియా సమయానికంటే ముందే తీసుకొచ్చి దానికోసం అదనంగా రైల్వే గూడ్స్ ట్రైన్లు ర్యాక్లు ఇవన్నీ పెట్టించుకొని అదేవిధంగా పోర్ట్లకు వచ్చే యూరియాని ఈ లారీలు అదనంగా ఎంగేజ్ చేసుకుని ముందే తెచ్చుకొని మన దగ్గర పెట్టుకునే వాళ్ళం. అదేవిధంగా వ్యవసాయ శాఖ ఉన్నదో వ్యవసాయ శాఖ వద్ద ఎప్పుడు చూసినా 3 లక్షల టన్నుల యూరియాని మనం బఫర్ స్టాక్ కింద పెట్టుకునే వాళ్ళం. ఆ ప్రణాళిక ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేయకపోవడం వల్ల ఈ పరిస్థితి లేదు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న బఫర్ స్టాక్ ఎంత అండి? గతంలో 3 లక్షల టన్నులు మేము బఫర్ స్టాక్ పెడితే
వీళ్ళు 12,000 టన్నులు మాత్రమే పెట్టారు. కనీసం ముందే వీళ్ళు అక్కడికి ఢిల్లీలో సమాయత్తంగా పోయి ఆ అధికారులతో సమన్వయం చేసుకుని తెచ్చే ప్రయత్నం చేయలేదు. బీజేపీ వాళ్ళు ఏమంటారు, మేము యూరియా సిద్ధంగా పెట్టినాము, మా దగ్గర ఏం తప్పు లేదని బీజేపీ వాళ్ళు అంటారు. వీళ్ళేమో పోయి తీసుకురాలేకపోతున్నారు కదా. కాబట్టి ఎవరిని ప్రశ్నిస్తాము? తప్పు ఇక్కడ వీళ్ళది. రైతులకు తీసుకొచ్చి సకాలంలో అందజేయలేకపోవడం, ఆ ప్రణాళిక లేకపోవడం, ముందు చూపు లేకపోవడం కాంగ్రెస్ తప్పు. అందుకని కాంగ్రెస్ నిలుస్తాం. అట్ ద సేమ్ టైం బీజేపీని కూడా మేము నిలదీస్తాం. వీళ్ళు అలక్ష్యంగా ఉన్నారు అనుకుందాం. ఇక్కడ 8 మంది ఎంపీలు ఉన్నారు కదా, వీళ్ళైనా అరే ఏంటి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు కదులుతలేదు, రైతాంగానికి ఇక్కడ ఇబ్బంది వస్తుంది, మీరు ఇవన్నీ తీసుకుని ముందే చేయాలి కదా అనుకుంటా వాళ్ళు ఎందుకు గలమెత్తలే? పార్లమెంట్ లో లోక్సభకి వీళ్ళిద్దరే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మాకు లోక్సభలో లేరు కదా సభ్యులు, వీళ్ళిద్దరే ఉన్నారు. కనీసం వీళ్ళిద్దరిలో ఎవరైనా రైతుల పక్షాన మాట్లాడిరా? పోనీ ఇలా పార్టీ అధినాయకులు మాట్లాడిరా? రాహుల్ గాంధీ ఒక్క రోజైనా తెలంగాణ రైతులు ఇబ్బంది పడుతున్నారు యూరియా కోసం, ఏంది ఇది మీ కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అని మాట్లాడిండా? లేదు. పోనీ బీజేపీ వాళ్ళు అరే మా రాష్ట్రంలో తెలంగాణలో ఇబ్బంది పడుతున్నారు రైతులు, మీ కాంగ్రెస్ వాళ్ళు చక్కగా పనిచేయకపోవడం వల్లే ఈ సమస్య అని వాళ్ళన్నా అన్నారా? అంటే వాళ్ళిద్దరు ఒకటి అంటారా? తోడు దొంగలు. వాళ్ళే కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు, మరి బీజేపీ ఉన్న బీఆర్ఎస్ ఒకటని వాళ్ళు అంటారు, మీరేమంటారు కాంగ్రెస్ ఉన్న బీజేపీ ఒకటని మీరు అంటారు. అసలు ఏంది ఇప్పుడు మరి ప్రజలు అసలు మరి ఎవరి సైడ్ ఉండాలంటారు? ప్రజలు విజ్ఞతతో ఆలోచించారు. ఇప్పుడు ఒకవేళ నిజంగానే మేము బీజేపీ కలిసి ఉండుంటే కవిత గారు జైలుకి వెళ్ళే వాళ్ళ? బీజేపీతో పొత్తులో ఉన్న ఏ ఒక్క పార్టీ సభ్యుడైనా జైలుకి వెళ్ళాడా? ఇప్పుడు అదే అంటే ఇప్పుడు ఏమంటారు, నిజంగానే బీజేపీతోని ఏ అవినీతి చేసిన వాళ్ళు ఎవరైనా బీజేపీతోని పొత్తులు ఉంటే వాళ్ళు వెళ్ళారు, జైలుకి వెళ్ళారు అంటారు. అంతే కదా. ఇప్పుడు గతంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన అస్సాం హిమంత బిశ్వ శర్మ ఉన్నాడు, కాంగ్రెస్ లో ఉండే. ఆయన మీద సిబిఐ కేసులు అయింది. సిబిఐ కేసులు అవ్వగానే ఏం చేశాడు, బీజేపీలో జాయిన్ అయ్యాడు. ఏమైంది, ఇప్పుడైనా బీజేపీ తరఫున అక్కడ ముఖ్యమంత్రి. అంటే వాషింగ్ మిషన్ ఎక్కడైంది అక్కడికి? ఆయన మీద దర్యాప్తు జరుగుతుందా? ముఖ్యమంత్రిని ఎప్పుడైనా విచారించిందా? ఆయన జాయిన్ అయిన తర్వాత బీజేపీలో సువేంది అధికారి ఉన్నాడు బెంగాల్లో, ఆయన ఈ నారదా స్కామ్ లో ఉన్నాడు. దానిలో ఈడీ కేసు సిబిఐ కేసు 2 అయినాయి ఆయన మీద. అవ్వగానే ఏమైంది, బీజేపీలో జాయిన్ అయ్యాడు. ఈరోజు ఎవరు అతను? అక్కడ బీజేపీ శాసనసభా పక్ష నేత బెంగాల్లో. అప్పుడు బీజేపీ ఇదే సువేంది అధికారి అసలు ఒక రాక్షసుడు లాంటి వాడు, ఇన్ని కుంభకోణాలు చేశాడు, ఇతను జైల్లో ఉండాలి అని ధర్నాలు చేసిన బీజేపీ ఈరోజు అతను అక్కడ శాసనసభా పక్ష నేత. అతని మీద కేసులు ఏమైనాయి? దర్యాప్తు ఎక్కడికి వచ్చింది? విచారించారా? లేదు, ఆగిపోయింది. మహారాష్ట్ర ఉన్నది, నారాయణ రాణే కాంగ్రెస్ లో ఉండగా ఈయన అసలు పెద్ద అవినీతి పరుడు, 3,000 కోట్ల కుంభకోణానికి పాల్పడ్డాడు అనుకుంటే అతని మీద కూడా సిబిఐ కేసులైనాయి. బీజేపీలో చేరాడు, కేంద్ర మంత్రి. ఏమైంది? సిబిఐ ఎక్కడికి పోయింది, ఈడీ ఎక్కడికి పోయింది, విచారణ ఎక్కడికి పోయింది? అజిత్ పవార్ ఎన్సీపీలో ఉండగా అసలు మహారాష్ట్రకు అతిపెద్ద పీడ వీళ్ళే, దోచుకున్నది వీళ్ళే. మొత్తం ఈ షుగర్కి సంబంధించిన సహకార సంఘాల్లో, మొత్తం చక్కెర సహకార సంఘాల్లో మొత్తం వీళ్ళే కుంభకోణం, 5,000 కోట్ల కుంభకోణం ఇది అనుకుంటా ఈడీ విచారణ పెట్టారు. అతను వీళ్ళతో పొత్తులోకి వచ్చింది, వాళ్ళ పార్టీని చీల్చి. అయిపోయింది, ఈడీ క్లీన్ చిట్. అంటే ఏ నాయకుడు ఒకవేళ సిబిఐ ఎంక్వైరీ పడిందంటే ఆయన వచ్చి బీజేపీలో జాయిన్ అయితే ఇక వాషింగ్ పౌడర్ నిమ్మ అలాగా అయిపోతుంది అంటారు. అంతే కదా. అంటే సిబిఐ అనేది జస్ట్ ఏంటంటే నిన్న మొన్న మాట్లాడినట్టు రేవంత్ రెడ్డి మాట్లాడినట్టు బీజేపీ జేబు సంస్థలు అంటారా మీరు? మేమనడం కాదమ్మా, సుప్రీంకోర్టు స్వయంగా అన్నది. సిబిఐ ఈజ్ ఎ కేజ్డ్ ప్యారెట్. ఈ మాట నేనన్నది కాదు, సుప్రీంకోర్టు అన్నది. అంటే పంజరంలో చిలక, ఎవరు ఏది చెప్తే అది చెప్పడం తప్పితే దానికి ఇంకో చాయిస్ లేదు అని సుప్రీంకోర్టు అన్నది, మేమనలే. అంటే ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద ఏదైతే అవినీతి జరిగిందో దాన్ని ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మేము మరి సిబిఐకి దర్యాప్తు చేయమని చెప్పేసి చెప్తున్నా, లెటర్ కూడా రాసినాడు. ఒకవేళ సిబిఐ ఇప్పుడు టేకప్ చేసిందంటే బీజేపీ చేతిలోకి వెళ్ళినట్టేనా ఇదంతా కూడా, ఈ కేసు అంతా ఇప్పుడు ఏదైతే ఉందో? ఎందుకంటే ఇప్పుడు అక్కడ వాళ్ళకి ఇచ్చింది కూడా, సిబిఐకి ఇచ్చింది కూడా ఎవరంటే గోష్ రిపోర్ట్ ఇవ్వలే, ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చిండ్రు. మరి గోష్ రిపోర్ట్ ఎందుకు, ఈ విచారణ ఎందుకు చేసిండ్రు, ఈ కమిషన్ ఎందుకు వేసిండ్రు? ఈ రిపోర్ట్ ఇవ్వాలి కదా. 669 పేజీల రిపోర్ట్ ఇవ్వకుండా ఎందుకు మళ్ళీ మరి ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చిండ్రు? దీన్ని ఎట్లా చూడాలంటారు? మరి దీని మీద ఎవరు ఎందుకు మాట్లాడతలేరు? ఎందుకు మేము మాట్లాడుతూనే ఉన్నామమ్మా. అది ఎన్డీఎస్ఏ రిపోర్ట్ కాదు, ఎన్డీఏ రిపోర్ట్ అని మేము మొదట్లోనే అన్నాం. తర్వాత ఇక రేవంత్ రెడ్డి ఎందుకు ఇచ్చాడు సిబిఐ కంటే, రేవంత్ రెడ్డి ఎవరు? నరేంద్ర మోడీ చోటాబాయ్. ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్న ముఖ్యమంత్రి బీజేపీకి బాయ్ అయిపోయాడు, చోటాబాయ్ అయిపోయాడు. నరేంద్ర మోడీ నా బడాబాయ్ అని అతనే చెప్తాడు కదా. అదే ఇప్పుడు ఏ రాష్ట్రం, ఇప్పుడు ప్రధానమంత్రి అంటే అందరికి అన్న లెక్కనే కదా సార్. ఇప్పుడు మీరు ఎట్లా తప్పు పడతారు ఆ మాటని?
అందరికి అన్న లెక్క అయినప్పుడు మరి అందరినీ సమానంగా చూడాలి కదా, అందరినీ సమానంగా చూడాలి కదా. మరి అట్లాంటప్పుడు తెలంగాణకి ఎందుకు నరేంద్ర మోడీ గారు ఎటువంటి ప్రాజెక్టుని ఇవ్వరు, కర్మాగారాన్ని ఇవ్వడు, లేకపోతే అదనపు నిధులు ఇవ్వడు? మరి బడాబాయ్ ఎందుకు చూడడు సరిగ్గా? అయినా సరే నా బడాబాయ్ అనుకుంటే ఇతను ఎందుకు తిరుగుతున్నాడు? ఓటుకు నోటు కేసు ఎఫెక్ట్ కాదా అది? ఎక్కువ మాటలు మాట్లాడితే లోపలేస్తారనే భయం కాదా? ఇప్పుడు అందు గురించే కదా ఇవన్నీ. అక్కడి నుంచి ఢిల్లీ నుంచి ఏం చెప్తారో ఇతను అదే పాటిస్తాడు కదా. మాయల ఫకీర్ ప్రాణం చిలుకలో ఉన్నది అని తెలిసే కదా చిలుకని గొంతు పడితే ఇతను చనిపోయింది. ఇప్పుడు ఇతను ఓటుకు నోటు కేసు వాళ్ళ చేతిలో ఉన్నది, గట్టిగా నొక్కితే కథం జైలుకి పోతాడు, అధికారం కోల్పోతాడు. అందుకనే కదా వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా ఆడతాడు వాళ్ళ డైరెక్షన్ లో. కవిత అంటే ఏదైతే ఇప్పుడు చేస్తుంది ఇదంతా కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్పినట్టు చేస్తుందా లేకపోతే బీజేపీ చెప్పినట్టు చేస్తుందా ఇంకా కూడా మాకు తెలియదు. కానీ ఎవరి ప్రభావం ఉందనేది రాబోయే కాలంలో ప్రజల ముందుకు వస్తుందని అనుకుంటున్నాం. కల్వకుంట్ల కవిత గారు ఇప్పుడు సస్పెండ్ చేసిండ్రు, బాధపడుతుంది. కొంచెం ఏంటంటే ఆమెకి కోపం ఉన్నది కూడా స్పష్టంగా తెలుస్తుంది, ఎవరి మీద కోపం ఉంది ఏందనేది కూడా స్పష్టంగా తెలుస్తుంది. ఒకవేళ అంటే ఇందాక కూడా అన్నట్టున్నారు, నన్ను ఒకవేళ వెనక్కి తీసుకుంటే అన్ని ఆలోచించి వెనక్కి తీసుకుంటే మంచిదేమో అన్నట్టు ఒక మాట అన్నట్టు ఉన్నారు ప్రెస్ మీట్లో మనం చూసుకున్నట్టయితే. మరి వెనక్కి మళ్ళీ ఆమె సస్పెండ్ని రద్దు చేసి ఆమెను మళ్ళీ పార్టీలోకి ఆహ్వానించే అవకాశం ఏమైనా ఉన్నదా? ఒకవేళ ఆవిడ నిజంగానే తను చేసిన తప్పుకు పశ్చాత్తాపం వ్యక్తం చేసి భవిష్యత్తులో అటువంటి పునరావృతం కాకుండా చూసుకుంటాను అని చెప్తే అది మా అధ్యక్షులు కేసీఆర్ గారు దానిపై నిర్ణయం తీసుకుంటారు. ఎందుకంటే కేసీఆర్ గారికి తన కుటుంబం కంటే కూడా పార్టీ అంటేనే ఎక్కువ బాధ్యత ఉన్నది. ఎందుకంటే కుటుంబంలో 4-5 వ్యక్తులు ఉంటారు, కానీ పార్టీ అంటే బీఆర్ఎస్ పార్టీలో 60 లక్షల మంది సభ్యులతో కూడిన కుటుంబం. అది 4-5 ఉన్న కుటుంబం కంటే 60 లక్షల సభ్యులు ఉన్న కుటుంబాన్ని పట్ల ఎక్కువ బాధ్యత ఉంటుంది. కాబట్టి ఆయన అటువంటి పశ్చాత్తాపం ఆవిడ వ్యక్తం చేస్తే ఆయన దానిపైన తగు నిర్ణయం తీసుకుంటారు. అంటే మొత్తానికి ఈ సిబిఐ విచారణ, కవిత సస్పెన్షన్, ఇవి రెండు ఇంకా అంటే చాలా హాట్గా ఉన్నాయి సార్. ఇప్పుడు మరి వీటి పరిణామాలు, ఈ రెండింటి పరిణామాలు పార్టీ మీద గట్టిగా పడే అవకాశం ఉందంటారా? ఎందుకంటే ఇప్పుడు ఎటు డెసిషన్ తీసుకోవాలని ఒక పరిస్థితి. ఇప్పుడు ఒకవేళ ఎంక్వైరీ స్టార్ట్ అయితే ఎట్లా ఉంటుంది? ఎందుకంటే ఇందులో చాలామంది ఉన్నారు, కేసీఆర్ గారు ఉన్నారు, కేటీఆర్ గారు ఉన్నారు, హరీష్ రావు ఉన్నారు, ఈటల రాజేందర్ ఉన్నారు, ఇట్లా 130 మందిని ఇప్పుడు వాళ్ళ మీద పడ్డట్టే కదా. చాలా ఉంటుంది. సిబిఐ అనగానే మస్తు మంది ఎట్లా భయపడతారంటే ఇందాక మీరు అన్నట్టే మళ్ళీ బీజేపీ జేబు సంస్థనే సిబిఐ, సో వీళ్ళు ఇప్పుడు ఒత్తిడి చేస్తారు, పార్టీని విలీనం చేస్తారు అని చెప్పేసి కూడా కొంత అయితే ఉన్నది. మళ్ళీ అటు తిరిగి మీరు ఒకటైపోతే మరి తెలంగాణ ప్రజల పరిస్థితి ఏంది? నేను మళ్ళీ కూడా చెప్తున్నా, కేసీఆర్ గారు ఒకరు భయపెడితేనో బెదిరిస్తేనో బెదిరే వ్యక్తి కాదు. తల దిగినా సరే తెలంగాణ ప్రయోజనాలు తాకట్టు పెట్టను అనే వ్యక్తి ఆయన. కాబట్టి సిబిఐ విచారణ చేసినంత మాత్రాన అక్కడ ఏమీ భూకంపం రాదమ్మా. ఎందుకంటే వాళ్ళ ప్రాథమిక నివేదికలే తప్పు. ఇప్పుడు అక్కడ ఎన్డీఎస్ఏ రిపోర్ట్ మీద వీళ్ళు పోతున్నామంటున్నారు. అవును సార్. ఎన్డీఎస్ఏ వచ్చి ఎప్పుడైతే ప్రమాదం జరిగిందో వాళ్ళు ఆ సమయంలో వచ్చి ఏదైతే ఇనిషియల్ ప్రిలిమినరీ రిపోర్ట్ ఏదైతే ఇచ్చారో ఆ ప్రిలిమినరీ రిపోర్టు ఇవ్వడానికి వాళ్ళు అక్కడ ఏమన్నా పరీక్షలు చేశారా? కనీసం మా నీటిలోకి దిగారా? డ్రిల్లింగ్ చేశారా? క్వాలిటీ చెక్కి సంబంధించిన మెటీరియల్ తీసుకున్నారేమన్నా ఆ సమయంలో? అవేవీ లేకుండా వాళ్ళ స్వయంగా వాళ్ళ నివేదికలోనే చెప్పారు. వాళ్ళు ఏమని, మేము కొంతకాలం తర్వాత వచ్చి దాన్ని పరీక్షలు చేద్దాం అనుకుంటే అప్పటికే దానికి కొంత మరమ్మతులు చేసి ఉండడంతో మేము ఇప్పుడు దాన్ని అంచనా వేయలేకపోతున్నాం అనుకుంటా అన్నారు. మరి అట్లాంటప్పుడు వాళ్ళు అంచనానే వేయలేకపోతున్నప్పుడు ఆ మధ్యంతర నివేదిక కానీ తుది నివేదిక కానీ ఏ విధంగా చెల్లుబాటు అవుతుంది? దానికి అసలు ప్రశ్న ఉంది కదా. నేను మళ్ళీ ఒకసారి కావాలంటే చదివిపిస్తా. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ పేజ్ 154లో చాప్టర్ 6లో ఉన్నది. ఏమని, ప్రిమేచ్యూర్ గ్రౌటింగ్ వాజ్ డన్ బిలో ద apron slab before carrying out the parallel seismic investigation. Since the conditions of secant pile, cutoffs and the parametric joint were altered due to grouting, the sought information was lost to the committee to examine. అంటే మాకు ఎటువంటి ఆధారాలు దొరకలేదు దానిలో మేము చెప్పడానికి అనుకుంటా వాళ్ళే పేజ్ నెంబర్ 145లో చెప్పడం జరిగింది. మరి వాళ్ళకి దానికి సంబంధించిన ఏదైతే ఆధారాలే దొరకనప్పుడు వాళ్ళు ఇచ్చిన నివేదిక ఎట్లా చెల్లుబాటు అవుతుంది? అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు వచ్చి ఆదరాబాదరాగా ఇనిషియల్ ప్రిలిమినరీ రిపోర్ట్ ఇచ్చారు వాళ్ళు, దానికే వాళ్ళు పరీక్షలు చేయలేదు. రెండోది ఎప్పుడు ఇచ్చారు? పార్లమెంట్ ఎన్నికల సమయంలో మధ్యంతర నివేదిక ఇచ్చారు. ఈ 5 నెలలు మరి ఎన్డీఎస్ఏ
ఎక్కడ గడ్డి బీగుతుందో ఎవరికి తెలియదు. నీళ్లు పారుతున్నప్పుడు వదిలేస్తే కాదు, దాన్ని తాత్కాలిక మరమ్మతులు చేసి అయినా మరింత దానికి డ్యామేజ్ జరగకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ గ్రౌటింగ్ జరిగింది. ఆ గ్రౌటింగ్ జరిగిన తర్వాత మేము దాన్ని ఇప్పుడు చూడాలనుకుంటే ఆధారాలు దొరకట్లేదు అనుకుంటే అన్నారు వాళ్ళు. మరి అట్లాంటప్పుడు ఆ ఎన్డీఏసీ రిపోర్టే తప్పులు తరకాగా ఉన్నప్పుడు దాని బేసిస్ మీద సిబిఐ ఏం చేస్తుంది? రెండోది, సిబిఐ విచారించాలి అనుకున్నప్పుడు వీళ్ళ తప్పు ఏం చేసిరంటే, ఇప్పుడు సరే అవకతవకలు జరిగినాయి, లేకపోతే దానిలో ఆర్థికపరమైన కుంభకోణం ఉంది అన్నారు. ఆర్థికపరమైన కుంభకోణమే ఉంటే మరి ఆ రోజు ఈ బిల్లులు అన్నిటిపైన సంతకం పెట్టింది ఫైనాన్స్ సెక్రటరీ. ఆ ఫైనాన్స్ సెక్రటరీ ఇప్పుడున్న ప్రభుత్వంలో చీఫ్ సెక్రటరీ. మరి అతను ఎందుకు విచారించలే? అవకతవకలే జరుగుంటే అతను విచారించాలి కదా. పోనీ ఆ రోజు ప్రభుత్వానికి ఏదైతే ఎగ్జిక్యూటివ్ హెడ్ ఉంటారో, ఎగ్జిక్యూటివ్ హెడ్ ఎవరు? చీఫ్ సెక్రటరీ. ఆ చీఫ్ సెక్రటరీని పోనీ విచారించారా? ఆ రోజు ఉన్న చీఫ్ సెక్రటరీని శాంతికుమార్ గారు చేయలేదు కదా. పోనీ అసలు కాళేశ్వరంలో అత్యధిక వర్కులు చేసింది మెగా ఇంజనీరింగ్ సంస్థ, వాళ్ళనైనా విచారించారా? మరి ఒకవేళ అవకతవకలు జరగలేదు, నాణ్యత సరిగ్గా లేదు, ఇంకోటి అనేది మాట్లాడినప్పుడు వాళ్ళని విచారించలే, ఎవరైతే బిల్లులు శాంక్షన్ చేసిన వాళ్ళని విచారించలే. ఆ రోజు ప్రభుత్వానికి అధికారికంగా అధికారులకు ఎవరైతే హెడ్ ఉండేనో వాళ్ళని విచారించలే. అత్యధికంగా ఈ జోన్లలో పనిచేసి ఎక్కువ బిల్లులు శాంక్షన్ చేసిన అధికారులను 4 ఉన్నారు, వాళ్ళని విచారించలే. మరి ఇవన్నీ చేయకుండా ఇన్ని లోపాలు పెట్టుకుని సిబిఐ ఈరోజు ఏం చేస్తుంది? సిబిఐ చేసినవి అన్నీ కూడా కరెక్ట్ అనేసి ఎక్కడ రావు కదా. కోర్టులు చాలాసార్లు సిబిఐ కేసులు కొట్టేసింది. ఇక్కడ కూడా తప్పులు జరగలేదనేసి కోర్టులు న్యాయపరంగా నిర్ధారిస్తాయి. రాబోయే రోజుల్లో ప్రజలందరూ చూస్తారు. హరీష్ రావు గారు ఖచ్చితంగా అవినీతి చేసిండ్రు, అందుకే బర్తరఫ్ అంటే కొన్ని రోజుల పాటు ఏ శాఖని ఇవ్వలేదు అన్నది కవిత ఒక మాట మాట్లాడింది. ఎప్పుడైతే సిబిఐ ఎంక్వైరీ అన్న వెంటనే ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత నిజంగానే ఆమె ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత చాలా వరకు ఆలోచనలు ఏంటంటే హరీష్ రావు అవినీతికి పాల్పడ్డాడు, ఎందుకంటే ఆ మాటలన్నీ అట్లనే ఉన్నాయి. అందుకే మా నాన్న కొన్ని రోజులు ఆయనకి ఎట్లాంటి మంత్రి పదవి ఇవ్వలేదు అని చెప్పేసి పక్కకు పెట్టిండు అని చెప్పేసి కూడా అన్నది. మరి ఈ మాటకి ఏమంటారు సార్? నేను అదే అంటున్నా, ఎవరి ప్రభావంలో ఉండి ఆ మాటలు మాట్లాడిర్రో మాకు అర్థమవుతుంది. ఎందుకంటే మీరు ఆ యొక్క మాటనే నీ ప్రామాణికంగా తీసుకుంటే హరీష్ రావు గారికే కాదు, అప్పుడు కేటీఆర్ గారిని కూడా మంత్రివర్గంలో తీసుకోలే ఆ సమయంలో. హరీష్ రావు గారు మంత్రివర్గంలో లేరు, కేటీఆర్ గారు మంత్రివర్గంలో లేరు ఆ సమయానికి. మరి అట్లాంటప్పుడు కేటీఆర్ గారిని కూడా తప్పుపడతారా? కేసీఆర్ గారు ఆ సమయంలో కొంతవరకు మాత్రమే పదవులు భర్తీ చేశారు, ఇంకా చాలా మంత్రివర్గ విస్తరణ చేయలే అప్పుడు. అందులో భాగంగానే వీళ్ళిద్దరిని కూడా ఆపి ఎవరికి ఏది ఇవ్వాలి ఆ సమయానికి అనేది ఆలోచించి తర్వాత నెక్స్ట్ ఫేజ్ లో వాళ్ళకి ఇచ్చారు. ఈటెల రాజేందర్ గారు కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు, ఇట్లా ఇంకొంతమందికి నెక్స్ట్ ఫేజ్ లో ఎక్స్పాన్షన్ లో ఇచ్చారు తప్పితే తప్పు చేసి ఉంటే అసలు మొత్తానికి ఇవ్వరు కదమ్మా. అట్లాంటి ఇప్పుడు ఆమె క్వశ్చన్ ఏంటంటే ఎమ్మెల్యే కాని వాళ్ళని కూడా పక్కన కూర్చోబెట్టిన మంత్రి పదవి ఇచ్చిందని చెప్పేసి, అంటే మంత్రి అంటే ఎంపీ చేసిందని చెప్పేసి మాట్లాడింది. ఎవరు ఆ వ్యక్తి అని ఒక్కసారి మీరు చెప్పండి సార్. ఎమ్మెల్యే కాని వాళ్ళ ఒక్కసారి కూడా ఎమ్మెల్యే కాని వాళ్ళని ఎంపీ చేసిండు మా నాన్న అని చెప్పేసి. ఎమ్మెల్యే కావడానికి సంబంధం లేదు కదా. ఈ జీవితంలో ఎప్పుడు ఎన్నికల్లో నిలబడిన వాళ్ళు కూడా ఎంపీ కావచ్చు, దానికి ఏముంది? అంటే ఇప్పుడు సంతోష్ రావుకి ఎక్కువ ప్రియారిటీ ఇచ్చిండు మా నాన్నని ముంచేది వాళ్ళిద్దరే అని చెప్పేసి అంటుంది. ఇప్పుడు ఏది మాట్లాడినా కూడా సార్, ఇప్పుడు ఒక కూతురు వచ్చి తండ్రి గురించి ఇంతగానో అంటే ఇప్పుడు రాజకీయాలు పక్కన పెట్టండి, ఇప్పుడు నేను మా నాన్నని పక్కన ఉన్న వాళ్ళు కొంచెం ఎట్లా అనిపిస్తుండ్రు, వాళ్ళ వల్ల నీకు కొంచెం ఏదో ఒక అపాయం జరుగుతుంది అంటే కన్న కూతురికి ఎంతో కొంత నిజం తెలుస్తానే కదా. నాకు నిజం తెలుస్తేనే నేను ఆ మాట చెప్తున్నానేమో అని అట్లా కూడా ఆలోచించవచ్చు కదా సార్. ఇందులో తప్పేముందంటారు? అంటే కవిత చెప్పే దాంట్లో తప్పేముందంటారు? భయపడుతుందేమో, తండ్రిని కాపాడుకోవాలనుకొని ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తుందేమో అని కూడా ఒకసారి ఆలోచించవచ్చు కదా. ఎందుకు ఆమెతో కలిసి కూర్చొని చర్చించడానికి ఎవరు ఎందుకు ప్రయత్నిస్తలేరు అసలు? మీరు మాట్లాడే మాటలకి కేసీఆర్ గారి కంటే కూడా ఈ రోజున్న భారత సమకాలీన రాజకీయాలలో వ్యూహకర్త కానీ లేకపోతే ఉద్దండులు కానీ లేరు. ఆయన తెలిసి తప్పులు చేస్తారా? కేసీఆర్ గారి కంటే కూడా ఈరోజు ఈ మాటలు మాట్లాడుతున్న వాళ్ళు రాజకీయ అనుభవం ఎక్కువనా, మేధస్సు ఎక్కువనా? మరి అట్లాంటప్పుడు ఆయన అనుభవాన్ని, ఆయన నాయకత్వాన్ని మనం అందరం ఒప్పుకోవాల్సిందే కదా. నాకు నచ్చకపోవచ్చు కొన్ని నిర్ణయాలు, అంత మాత్రం చేత నేను నాయకుడిని నువ్వు తప్పు, నువ్వు ఇట్లా కాదు, నీకేం తెలియదు అనుకుంటా మాటలు మాట్లాడలేం కదా. ఎవ్వరు తెలివైన వాళ్ళు కాదు, ఎవ్వరు 100% కరెక్ట్ అయిన వాళ్ళు కాదు.
ఈ మాటలు మాట్లాడుతున్న వ్యక్తులే తప్పవచ్చు కదా అసలు. వాళ్ళ ఆలోచన విధానమే తప్పవచ్చు కదా, లేకపోతే వాళ్ళకి ఎక్కడి నుంచి సమాచారం వచ్చిందో ఆ సమాచారమే తప్పవచ్చు కదా. కాబట్టి నేను చెప్పింది మాత్రమే కరెక్టు, వేరే వాళ్ళు చేస్తున్నది కరెక్ట్ కాదు అనుకోవడం అనేది అది మనం సమాజంలో నడవదు అట్లా. ఇప్పుడు నాకు తెలిసిందే కరెక్టు, వేరే వాళ్ళు కరెక్ట్ కాదు అనుకుంటే దాన్ని ఏమనాలి మనం? ఇప్పుడు కోర్టులో వాదన జరిగినప్పుడు ఇద్దరు నాదే కరెక్ట్ అనుకుంటారు, వాది ప్రతివాది ఇద్దరు కూడా నాదే కరెక్ట్ అనుకుంటేనే కోర్టుకు పోతారు కదా. నాకు తప్పు అని తెలిసి ఎవడన్నా పోతాడా? పోరు. కానీ అంతిమంగా తీర్పు అనేది న్యాయ వ్యవస్థ ఇస్తుంది, న్యాయమూర్తులు ఇస్తారు. అట్లే రేపు ప్రజలు కూడా తీర్పు ఇస్తారు. మామూలుగా మనం ఒక సామెత అంటాం, ఇంట గెలిచి రచ్చ గెలవాలి అని. కానీ కేసీఆర్ ఎక్కడో ఓడిపోయిండేమో అనిపిస్తుంది. రచ్చ గెలిచిండు కానీ ఇంట్లో ఏవైతే సరిదిద్దుకోవాలో, ఏవైతే కలహాలు అవన్నీ ఏవైతే ఉంటాయో అవన్నీ బయటపడకుండా చూసుకోలేకపోయిండు. ఈరోజు ఇంట ఓడిపోయిండు అని చెప్పేసి కొన్ని మాటలైతే వినిపిస్తున్నాయి. మరేమంటారు సార్? నేను మళ్ళీ చెప్తున్నా, కేసీఆర్ గారి మీద కడుపు మంట ఒకరిద్దరికి కాదు, అనేక బలమైన వ్యక్తులకు బలమైన వ్యవస్థలకు ఉన్నది. దెబ్బతీయడానికి ఈరోజు కాదు, ఎప్పటి నుంచో ప్రయత్నం చేసి కేసీఆర్ గారి కుటుంబంలో చీలికలు అప్పట్లోనే తెచ్చిర్రు. మీరు చూసుకుంటే కేసీఆర్ గారి కుటుంబం నుంచే ఉమేష్ రావు అనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీలోకి పోయి ఆ కాంగ్రెస్ పార్టీలో అనేక విమర్శలు చేసిరు కేసీఆర్ గారి మీద. కేసీఆర్ గారి కుటుంబంలో నుంచే రమ్యారావు అనే వ్యక్తి, ఆవిడ కూడా కాంగ్రెస్లోకి పోయి అనేక మాటలు మాట్లాడింది. అంత మాత్రం చేత అవన్నీ కరెక్ట్ అవుతాయో నిజమవుతాయోనో కాదు, కడుపు మంటతో దుగ్ధతో మాట్లాడే మాటలు చాలా ఉంటాయి. కానీ అల్టిమేట్గా ప్రజలు న్యాయ నిర్ణేతలు ప్రజాస్వామ్యంలో ఎవరు తప్పు ఎవరు ఒప్పు అనేది వాళ్ళు తీర్పిస్తేనే తప్ప మనం ఇక్కడ కూర్చొని ఎన్ని చర్చలు జరిగినా నడవమ్మాయి. రేపటి దినం ఇదే ప్రజలు తీర్పిస్తారు. కేసీఆర్ గారు చేసింది కరెక్టా లేకపోతే ఆయన చేసింది తప్ప అనేది ప్రజా తీర్పే ఉంటుంది. ఎవరైతే కేసీఆర్ గారి కంటే కూడా మేము ఎక్కువ, వ్యవస్థ కంటే కూడా మేము ఎక్కువ అనుకుని పోయిర్రో వాళ్ళకు కూడా ప్రజల తీర్పే గుణపాఠం అవుతుంది. ఫైనల్గా ఏం చెప్తారు సార్ మరి వీటన్నిటికీ? మీరు అంటే పార్టీ తరపున ఒక మాట చెప్పాలంటే ఏం చెప్తారు? ఒకటే మాట. బీఆర్ఎస్ పార్టీ అనేది తెలంగాణ యొక్క సంక్షేమానికి, తెలంగాణ హక్కుల పరిరక్షణకి పుట్టిన పార్టీ. కేసీఆర్ గారి నాయకత్వంలో దానికోసం ఎంతటి వ్యక్తులనైనా ఎదుర్కొంటారు. ఆ వ్యవస్థని దెబ్బతీయాలని ఎవరైనా ప్రయత్నం చేస్తే వాళ్ళనైనా వదులుకుంటారు. కానీ తెలంగాణ ప్రజల యొక్క ప్రయోజనాలను తాకట్టు పెట్టే ప్రయత్నం ఏ రోజుకి చెయ్యరు. రైట్ రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు మా స్టూడియోకి వచ్చి మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించిన ధన్యవాదాలు సార్.